మన కన్నతండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించడానికి చేరవచ్చు. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు కొన్ని ఆలోచనాత్మకమైన విషయాలను అలాగే మన ఆత్మీయ జీవితంలో సరిచేసుకోవాల్సిన సంగతులను మనం ఆలోచిద్దాం. ఈరోజు మన పాఠ్యాంశము దేవుని రాజ్య నివాసులుగా ఉన్నవారు ఆరాధించవలసిన విధానం. దేవుని రాజ్య నివాసులుగా ఉన్నవారు ఆరాధించవలసిన విధానం. ఆరాధించవలసిన విధానం ఏంటో తెలియకుండా ఆ క్రమాన్ని మనం పాటించుకోకుండా తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించడం అనేది తలక్రిందులు తపస్సు చేసినా జరగని పని. మనం ఎన్ని గొప్ప కార్యములు చేసినా ఆరాధన క్రమంలో ఆ క్రమాన్ని ఎలా పాటించాలో దాన్ని మనం పాటించకపోతే ఆరాధనను మనం కొనసాగించిన వారము కాదు. యాజ్ వెల్ మనకందరికీ తెలిసినట్టుగా ఆరాధనలో 5 భాగాలు. ఏంటేంటవి? పాటలు, ప్రార్థన, అపోస్తుల బోధ, ప్రభువు వల్ల కానుకలు. వీటన్నిటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఆరాధించడానికి మనము మనుషులను ఆరాధించడానికి రావట్లేదు, తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నాం అన్న ఒక స్పృహ మనలో ఉండాలి. ఒకవేళ ఆ ఆలోచన మనలో లేకుండా, ఆ స్పృహ మనలో లేకుండా తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించడానికి మనము పరిగెత్తుకుంటూ వచ్చినా పాక్కుంటూ వచ్చినా దాని వలన ప్రయోజనం ఉండదు. అందుకే క్రమమైన విధానంలో మనం ఆరాధించాలి. సిద్ధపాటు మనసు కలిగిన వారిగా మనం ఉండాలి. ఆరాధనకి మనం వచ్చే ముందే సిద్ధ మనసు గలవారిగా ఉండాలి, సిద్ధ ఆలోచన గలవారిగా ఉండాలి. పాటలు పాడేవారైతే పాటలు సిద్ధపడి రావాలి, ప్రార్థన చేసేవారైతే ప్రార్థన సిద్ధపడి రావాలి, వాక్యాన్ని వినేవారైతే వినగల మనసు గలవారిగా ఇక్కడికి రావాలి. ప్రభువు వల్లలో చేయి వేసేటప్పుడు మనము యోగ్యమైన ప్రవర్తన గలవారిగా ఆ పాత్రలో చేయి వేయాలి. ఇక కానుకలను సమర్పించే విషయంలో మనము మనఃపూర్వకంగా సమర్పించేవారిగా ఉండాలి. పాటల విషయానికి వస్తే పాటలు ప్రిపేర్ అయిన తర్వాతే ఆరాధనలో పాడడం అనేది యోగ్యకరం. ఎందుకంటే ఒకవేళ మనము క్రమంగా పాడలేదు అంటే, యోగ్యకరంగా మనం పాడలేదు అంటే దేవుడు వినడానికి కూడా సిద్ధంగా ఉండేవాడు కాదు. ఎందుకంటే సిద్ధ మనసు లేదు కాబట్టి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనంలో పాటను గూర్చిన సందర్భాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. 21వ వచనం నుండి కంటిన్యూస్గా ఆయన చెబుతూ వస్తారు. నైవేద్యాలను గూర్చి, బలులను గూర్చి, అర్పణ విషయాలను గూర్చి మాట్లాడుతూ 23వ వచనంలో మనకు తెలియజేస్తున్న మాటను ఒకసారి జాగ్రత్తగా పరిశీలిద్దాం. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వరమండల నాదము వినుట నాకు మనసు లేదు. చాలండి. ఇక్కడ పాటల గురించి తెలియజేస్తూ మీ పాడుతున్న పాటలు ఏవైతే ఉన్నాయో అవి నాకు వినడానికి ఇష్టం లేదు. ఎందుకంటే యోగ్యకరమైన ఆలోచనతో, యోగ్యకరమైన ప్రవర్తనతో, సిద్ధ మనసుతో పాటలు పాడట్లేదు కాబట్టి. ఇక్కడ నేను ఒకరిని పాయింట్ చేయడం కాదు, కానీ ఆరాధన విషయంలో జాగ్రత్తలు తెలియజేస్తున్నాను. పాటలు పాడుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఆరాధనలో పాడే ముందు చేయవలసిన గొప్ప పని ఏంటి అంటే పాటలు పాడడము నేర్చుకోవాలి, క్రమముగా పాడాలి. ఒకవేళ అక్కడ క్రమంగా మనం పాడడానికి ప్రెజెంట్ చేయలేదు అంటే
దేవుడు మనం పాడే పాటను వినడానికి సిద్ధంగా ఉంటాడా? ఉండడు. ఈ నెవర్ యాక్సెప్ట్. ఎందుకంటే యోగ్యకరముగా లేదు. అందుకే 23వ వచనం మొదటి మాటలు ఏమని చెప్తున్నారు అక్కడ? మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. తీసివేయండి, అవసరం లేదు నాకు అలాంటి పాటలు పాడడం. ఎందుకంటే మీరు సిద్ధ మనసు గలవారిగా రాలేదు. మనం ఏదో పాడేసాము, గొప్పగా ఫీల్ అవుతాం, అయిపోయింది, ఇంకా ఆరాధించేసాం అన్న ఆ ఒక ఇంటెన్షన్లో ఉంటామే. కానీ తండ్రి అయిన దేవుడు నిజంగానే మనం ఆరాధించే ఆరాధనకు స్పందిస్తున్నాడా లేదా, దాన్ని ఆయన అంగీకరిస్తున్నాడా లేదా అన్న ఒక స్పృహ మనలో ఉండాలి. అప్పుడు మనం ఆరాధించే ఆరాధన యోగ్యకరముగా ఉంటుంది. ఆరాధన అంటే ఏంటో మనం ఎరిగిన వారిగా ఉండాలి. రాజ్య నివాసులుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆరాధన ఏంటో తెలియాలి. రాజ్య నివాసులుగా ఉన్నవారు ఆరాధన క్రమాన్నే సరిగ్గా పాటించకపోతే రాజ్య నివాసులు ఎలా అవుతారు? ఐ రిపీట్, తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించే క్రమము ఏదైతే ఉందో అది సరిగ్గా అర్థం చేసుకోలేని వారు, సరిగ్గా దాన్ని పాటించని వారు రాజ్య నివాసులు ఎలా అవుతారు? రాజ్యంలోనికి చేరిన తర్వాత ఆయనను ఆరాధిస్తామా? రాజ్యంలోనికి చేరక ముందు ఆయనను ఆరాధిస్తామా? ఇది నా ప్రశ్న. మీ సమాధానం? చేరిన తర్వాతే ఆరాధించగలం. ఎందుకంటే ప్రభు బల్లలో చేయి వేసేవారు అందరూ కూడా ఎవరై ఉండాలి? బాప్తిస్మము తీసుకున్న వారై ఉండాలి. అనగా రాజ్యంలోనికి ప్రవేశించిన వారై ఉండాలి. రాజ్య నివాసులైతేనే ఆరాధన క్రమంలో వారు పాలు పొందగలరు. అయితే రాజ్య నివాసులుగా ఉన్నవారే ఆరాధనను అక్రమంగా జరిపిస్తే అది ఆరాధన అవుతుందా? క్రమమైన విధానంలో దాన్ని జరిగించకపోతే అది ఆరాధన అవుతుందా? ఈవెన్ దోస్ మనము ఆయన రాజ్య నివాసులం అవుతామా? చాలా ఆలోచించవలసిన విషయం కదా ఇది. వస్తున్నాము, వెళ్ళిపోతున్నాము, పాడేవారు పాటలు పాడుతున్నారు, అయిపోయింది అన్న ఆలోచనతో ఉంటే ఆయన ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేసేవాడు కాదు. ఇక్కడ మైకులు పట్టుకున్న వారు మాత్రమే పాడాలి, మిగతా అందరూ సైలెంట్గా కూర్చోవాలన్న బోర్డు అయితే లేదు కదా ఇక్కడ. ఏమండి, ఎక్కడైనా కనిపిస్తుందా? నాకైతే కనిపించలేదు. ఇక్కడ నేను గమనించిన విషయాన్ని తెలియజేస్తున్నాను. ఎవరో నాకు చెప్పింది, నాకు ఎక్కించి నన్ను పంపించిన వారు కాదు. నేను ఏదైతే అబ్జర్వ్ చేశానో దాన్ని మాత్రమే మీ ముందు పెడుతున్నాను. దాన్ని సరి చేసుకోవాలని ఒక ఆలోచనతో మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆరాధించడానికి మనం వచ్చాం కదా. మరి క్రమమైన ఆరాధనలు ఆరాధించకపోతే మనము యోగ్యమైన వారము కాదు. ఆయన రాజ్య నివాసులుగా ఉండాలి అనుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ఆయనను ఎలా కొనియాడాలో అది ఎరిగిన వారిగా ఉండాలి. ఆ క్రమాన్ని అర్థం చేసుకోవాలి. పెదవులతో ఘనపరచడం కాదు ఆయనను. పెదవులతో ఘనపరిచేవారు కోకొల్లలు ఉన్నారు ఈరోజు లెక్క పెట్టుకుంటే. ఆరాధన క్రమం ఏంటో తెలియని వారు, పెదవులతో ఘనపరిచేవారు ఈరోజు ఎంతో మంది ఉన్నారు. అయినంత మాత్రాన వారు ఆరాధించే ఆరాధన దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? అందుకే ఆరాధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ పదిహేనవ అధ్యాయము 8-9 వచనాలను ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 8-9 వచనాలు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఏంటంట అండి ఇక్కడ? మనం తొందరపాటు పడకుండా కొద్దిగా ఆగి ఆలస్యమైన ఆలోచించి ముందుకు వెళ్దాం. ఇక్కడ తెలియజేస్తున్న మాట ఏంటంటే, మీరు పెదవులతో నన్ను గణపరచుదురే గాని వారి హృదయము నాకు ఎలా ఉందంట? దూరంగా ఉంది. మనం ఎంత బాగా ప్రిపేర్ అయ్యి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ
పాడినా మన హృదయం సరిగ్గా లేకపోతే ఆయన ఆరాధనను యాక్సెప్ట్ చేసేవాడు కాదు. మరొక విషయం ఏంటంటే, సిద్ధపడి మనం రావట్లేదు అంటే మనము మనఃపూర్వకంగా వస్తున్నామా, ఏదో రావాలంటే రావాలన్నట్టుగా వస్తున్నామా? ఏమండి, మనము సిద్ధపడి రావట్లేదు. పాటలు పాడడమే అయినా, ప్రార్థన చేయడమే అయినా, వాక్యం వినడమే అయినా, ప్రభు బల్లలో చేయవేయడమైనా, కానుకలు వేయడమే అయినా సిద్ధపడి రావట్లేదు అంటే మనఃపూర్వకంగా వస్తున్నామా, హృదయపూర్వకంగా వస్తున్నామా, లేదంటే ఆనవాయితీగా మనం వస్తున్నామా? ఆదివారం కాబట్టి వెళ్ళక తప్పదండి. చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటారు, మరి ఆదివారం మీరు క్రైస్తవులే కదండి, వెళ్ళకపోతే ఎలాగా అన్న మాటకు వస్తున్నారా? ఏమండి, పెదవులతో ఘనపరచడానికి ఎవరికైనా వస్తుంది, కానీ హృదయముతో ఘనపరిచేవారు కొద్దిమందే ఉంటారు. ఈరోజు బయట ఆరాధన విషయాన్ని మనం ఆలోచిస్తే పాటలు మాత్రమే కనిపిస్తాయి అక్కడ, రైట్? పాటలు మాత్రమే కనిపిస్తాయి. అది కూడా ఈ మధ్య ఒక ట్రెండ్ అయిపోయింది. ప్రజలందరిలో చీకటి ఉంటుంది, అక్కడ స్టేజ్ మీద మాత్రమే వెలుగు ఉంటుంది. వారు మాత్రమే సెలబ్రిటీస్ అన్నట్టుగా. మళ్ళీ దానికో కలరింగ్, లైటింగ్లు కూడా ఎలాగిస్తారంటే డిస్కో డ్యాన్స్లు ఎలాగైతే ఆ కలరింగ్ లైట్లు ఉంటాయో అలాంటి లైటింగ్లు అక్కడ పెడుతున్నారా? అంటే ఇప్పుడు ఆరాధిస్తున్నారా, లేదంటే ఆయనను అవమానిస్తున్నారా? ఏమండి, తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్నారా, అవమానిస్తున్నారా? అవమానిస్తున్నారు కదా. ఇప్పుడు వారు అలా ఉన్నారు, మనం ఇలా ఉన్నామంటే వ్యత్యాసం ఏముంది? అందుకే సిద్ధ మనసు గలవారిగా ఉండాలి. మీలో చాలా మందికి తెలుసో తెలియదో, శనివారము ఇక్కడ పాటలు ఆరాధనలో ఏవైతే పాడాలో అవి ప్రిపేర్ అవ్వడానికి ఆహ్వానం పలుకుతున్నాం. ఏమండి, ఆదివారము ఆరాధనలో పాడడానికి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సిద్ధపడడానికి ఆ ఆహ్వానం పలికాము. ఇక్కడికి వచ్చిన తర్వాత సరిగ్గా పాడలేదనుకోండి, దానివల్ల ప్రయోజనం ఏంటి? అంటే మనఃపూర్వకంగానే ఉన్నామా మనం? సిద్ధపడి రావట్లేదు అంటే సరే, రాలేదు, అది వేరే విషయం. కానీ సిద్ధపడ్డాము మనం? వ్యక్తిగతంగా మనమైనా సిద్ధపడ్డామా? ఆఫ్టర్ ఆల్ ఒక పాట విషయంలోనే మనం ఇలా ఫీల్ అవుతే, మనం చేసే కార్యములు, మన ప్రవర్తన, ఒక పాయింట్లోనే మనము ఆయన ఎదురు నుండి త్రోసివేయబడితే ఎన్ని కార్యములు ఉన్నాయి, ఎన్ని విషయాల్లో ఆయన పాయింట్అవుట్ చేయడానికి ఆయన ఆస్కారం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరాధన అంటే ఆషామాషి కాదు. ఆరాధన అంటే దేవుని యొద్ద నుండి సమాధానాన్ని సంపాదించుకోవడం. ఆరాధన అంటే తండ్రి అయిన దేవునికి మనం చేసిన కార్యములన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఒక గొప్ప భాగ్యం. అది ఎరిగిన వారిగానే ఆయనను ఆరాధించాలి. అక్రమంగా ఆయనను ఆరాధించడానికి వీల్లేదు. అది కూడా శరీర సంబంధంగా ఆలోచించి ఆయనను ఆరాధించడానికి వీల్లేదు. అందుకే చెప్తున్నారు, మీరు పెదవులతో గణపరుస్తున్నారు ఆయనను, అంటే శరీరంగానే మీరు ఆయనను ఆరాధిస్తున్నారు, కానీ హృదయం మాత్రం ఎలా ఉందంట? దూరంగా ఉంది. 9వ వచనం, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి. ఇక్కడ తెలియజేస్తున్న విషయం ఏంటంటే, యెషయా గారు ఆల్రెడీ తెలియజేశారు, మీరు పెదవులతో మాత్రమే కనపరుస్తున్నారు ఆయన, మీరు ఉదయం మాత్రం దూరంగా ఉంది. మీరు మనుషులు కల్పించుకున్న ఆ ఏవైతే పద్ధతులు ఉన్నాయో వాటిని ఫాలో అవుతే ఆయనను ఆరాధించిన వారు కాదు. మనఃపూర్వకంగా ఆయన యొద్దకు రావాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో తెలియజేస్తారు. ఆయన ఆరాధించాలో అక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం, ఎందుకనగా
శరీరమును ఆస్పదమును చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. ఇక్కడ తెలియజేస్తున్న విషయం ఏంటంటే, శరీరాన్ని మనం ఆస్పదము చేసుకొని ఆయనను ఆరాధించడానికి వీలు లేదు. మరి ఎవరిని ఆస్పదం చేసుకోవాలి? ఎవరి ద్వారా మనం ఆయనను ఆరాధించాలి? ఎవరితో ఆయనను ఆరాధించాలి? దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. ఆత్మను కలిగిన వారమైతే సిద్ధ మనసు గలవారిగా ఉంటాము. ఆత్మను కలిగిన వారమైతే ఆయనను ఆరాధించే విషయంలో నిర్లక్ష్యంగా ఉండము. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయనను ఆరాధించే విషయంలో. ఆరాధన అంటే తండ్రితో సమాధానాన్ని కోరుకోవడం. ఆయన మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమను మనము తిరిగి ఏ విధంగా వ్యక్తపరుస్తున్నాం, ఏ విధంగా మనం ప్రెజెంట్ చేస్తున్నాం. ఆయన మనల్ని ప్రేమించాడా? ప్రేమించాడు. మనం ఆయనని ఎలా ప్రేమిస్తున్నాం? మరి ఆయన మన కొరకు ఇన్ని చేశాడు కదా, మనం ఆయన కొరకు ఏం చేస్తున్నాం? వీటన్నిటి విషయంలో జాగ్రత్త కలిగి ఉండడం చాలా అంటే చాలా శ్రేయస్కరం. ఎందుకంటే ఆయన రాజ్య నివాసులం కదా మనం. ఆయన రాజ్య నివాసులు అన్నప్పుడు ఆరాధించే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. 15వ కీర్తనలో ఆయన రాజ్య నివాసులను గురించి మాట్లాడుతున్నారు. అక్కడ 15వ కీర్తన 1వ వచనం నుండి, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఏంటంట? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? అంటే యోగ్యకరమైన వారు ఎవరున్నారు? ఆయన గుడారంలో యోగ్యకరమైన వారు ఎవరున్నారు నివసించడానికి? గుడారము అనగా ఆయన సన్నిధి. పాత నిబంధనను గురించి మనం ఆలోచిస్తే యెహోవా సన్నిధి అనేది గుడారంలో ఉండేది. ఆ తర్వాత దావీదు గారికి వచ్చిన ప్రేరేపణను బట్టి సొలొమోను గారు కట్టిన ఆ మందిరము ఏదైతే ఉందో, బంగారు దేవాలయం, గుడారము నుండి అది బంగారు దేవాలయంగా మారింది. ఆ బంగారు దేవాలయం కూడా పడిపోయింది. అది కూడా ఒకసారి కాదు, 2-3 సార్లు పడిపోయింది. పడిపోవడానికి గల కారణం ఏంటంటే అది శాశ్వతమైన మందిరము కాదు. ఇదిగో శాశ్వతమైన మందిరం అంటూ ఒకటి నేను కడుతున్నాను, అది కూడా నా కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా. అది నిత్యము ఉండేది. అదే ఆత్మ సంబంధమైన మందిరం. దానికి మరో పేరే క్రీస్తు సంఘము. అక్కడ క్రీస్తు సంఘాన్ని గూర్చి మాట్లాడుతూ ఆ క్రీస్తు సంఘములో రాజ్య నివాసులుగా ఉండడానికి అర్హత కలిగిన వారు ఎవరున్నారు? ఆయనను ఆయన అనుకున్న రీతిగా ఆరాధించేవారు. రాజ్య నివాసులుగా ఉండడానికి అర్హత లేదు అంటే ఆయనను ఆరాధించడానికి అర్హత గలవారం మనం? ఏమండి? రాజ్య నివాసులుగా ఉండడానికి అర్హత లేదు అంటే, యోగ్యమైన వారిగా లేము అంటే, ఆయనను ఆరాధించే విషయంలో మనం యోగ్యకరంగా ఉంటామా? అందుకే జాగ్రత్త పడాలి. మరి ఆరాధించే ఆ సమయంలో మనం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అంటే, ఆయన రాజ్య నివాసులుగా ఉండి మనం ఆయనను ఆరాధించాలి. ఏదో బయటి వారు ఆరాధిస్తున్నట్టుగా ఆయనను ఆరాధించడం కాదు. బయటి వారు ఎలా ఆరాధిస్తారండి? అన్య సహోదరులు అయితే గుడి కనిపించింది అనుకోండి, రోడ్డు మీద నుండే దండం పెట్టుకొని వెళ్ళిపోతాడు. ఇక్కడికి వచ్చి గంట సేపు కూర్చున్న తర్వాత కూడా మనం చేసేది అదే అయితే లాభం ఏంటి? కదండి. అటు బయట నుండి బయటికి వెళ్ళిపోతున్న వారు ఎలాగైతే ఉన్నారో ఇక్కడ కూర్చున్న వారు కూడా అలాగే ఉంటే ఆయనను ఆరాధించినట్టుగా
కాదు. అందుకే చెప్తున్నాడు, యోగ్యమైన వారిగా ఉండాలి, అర్హత గలవారిగా ఉండాలి. ఆయన రాజ్య నివాసులుగా ఉన్నవారు ఆరాధించవలసిన విధానం ఏదైతే ఉందో అది జ్ఞాపకం చేస్తున్నాడు. 1వ వచనం నుండి, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపే అంత గొప్ప అర్హత గలవారు ఎవరు? నివసించే అంత అవకాశమే లేదంటే ఆరాధించే అంత యోగ్యం గలవారిగా ఉంటాము మనం? ఏమండి, నివసించే అంత అర్హతే మనకు లేదు అన్నప్పుడు ఆయనను ఆరాధించే ఆ ఆరాధన ఆయన యాక్సెప్ట్ చేస్తాడు అనుకుంటే ఎలాగా? అందుకే దాని విషయంలో జాగ్రత్త పడాలి. అలా జాగ్రత్త పడాలి అంటే ఎవరు ఆయన రాజ్య నివాసులుగా ఉండగలరు, ఎవరు ఆయనను క్రమంగా ఆరాధించగలరు అన్న విషయాన్ని కింది మాటల్లో తెలియజేస్తున్నారు. అటివాడు 2వ వచనం నుండి, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. యథార్థమైన ప్రవర్తన గలవారిగా ఉండాలి. అందుకే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం తెలియజేశారు కదా, నీవు మందిరమునకు పోవున్నప్పుడు నేనేం చేయాలి? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏ విధమైన ప్రవర్తనతో ఆయన సన్నిధికి వస్తున్నాము? ఆయన రాజ్య నివాసులుగా ఉన్నవారమై మనము ఆలోచిస్తే ఆయన సన్నిధికి మనం ఏ విధంగా వస్తున్నాము? యథార్థమైన ప్రవర్తన గలవారిగా ఉన్నామా? నిజముగానే నిజమే పలుకుతున్నామా? ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాం మనం? వీటి విషయంలో మనం జాగ్రత్త పడాలి. 3వ వచనం నుండి, అటివాడు నాలుకలతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు. రాజ్య నివాసునికి ఉండవలసిన క్వాలిఫికేషన్ గురించి చెప్తున్నారు ఇక్కడ. ఒక రాజ్య నివాసునికి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటంటే, అటివాడు నాలుకతో కొండములాడడు. ఇక్కడ ఉన్న విషయాన్ని అక్కడ ఉన్న విషయాన్ని ఇక్కడ తెలియజేసేవాడు ఆయన రాజ్య నివాసి కాదు. తన చెలికానికి కీడు చేయడు. ఏంటంట? తన చెలికానికి కీడు చేయడు. మనం ఎదుటి వారికి కీడు చేసేవారిగా ఉన్నాము అంటే యోగ్యమైన వారిగా ఉన్నామా? ఎదుటి వారికి కీడు జరగాలని ఒక ఆలోచనతో మనం ఉన్నామంటే, వారు పడిపోవాలి, వారు నాశనం అయిపోవాలి అని ఒక స్వభావంతో మనం ఉన్నామంటే మనం ఆరాధించే ఆరాధన యోగ్యంగా ఉంటుందా? కాబట్టి ఇలాంటి వాటన్నిటికీ కూడా మనము వ్యతిరేకంగా ఉండాలి. ఇక్కడ ఈ వచనంలో ఏదైతే తెలియజేస్తున్నారో ఆ విధమైన ప్రవర్తన గలవారిగా మనం ఉండాలి. తన పొరుగు వాని మీద నిందమోపడు. వారు ఇలా ఉన్నారు, ఇలా ఉన్నారు అన్న ఆ నింద ఎవరు మోపుతారు అంటే రాజ్య నివాసులు కాని వారే నింద మోపుతారు. రాజ్య నివాసులైతే ఏం చేస్తారు? ఏమండి, రాజ్య నివాసులైతే ఏం చేస్తారు? ఆ వ్యక్తిని ఎలా సరిచేయాలా అన్న ఆలోచనలో ఉంటారు. లేదంటే నా పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఎలా తెలియజేయాలా అన్న ఒక ఇంటెన్షన్తో ఉంటారు. అక్కడ ఏదైనా సమాధానం లేకపోతే ఆ సమాధానాన్ని కలగచేసుకోవాలని ఒక ఆలోచనతో ఉంటారు. నిత్యము కలహపు బుద్ధితో ఉన్నారు అంటే వారు రాజ్య నివాసులు కాలేరు. అలాంటి వారు ఆరాధించినా ఆయన ఆరాధనను యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి. 4వ వచనం నుండి, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును. రాజ్య నివాసి ఎలా ఉంటాడంట? రాజ్య నివాసి యొక్క దృష్టి ఎలా ఉంటుందంట? అతని ఆలోచన విధానం ఎలా ఉంటుందంట? అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. నీచపు మాటలు మాట్లాడేవారైనా, నీచపు ఆలోచన కలిగిన వారే అయినా వారందరూ కూడా ఆ వ్యక్తికి ఎలా ఉంటారంట? అసహ్యులుగా ఉంటారు. కానీ వారిని మాత్రమే ప్రేమిస్తున్నారు, వారిని మాత్రమే తల మీద పెట్టుకుంటున్నారు అంటే రాజ్య నివాసులుగా ఉన్నారా? అందుకే జాగ్రత్త పడాలి. తర్వాత మాటలు, అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని ఏం చేస్తాడు? సన్మానిస్తాడు. సన్మానించడం అంటే గౌరవించడం.
అతని పట్ల ఒక మంచి అభిప్రాయం కలిగి ఉండడం. సన్మానం అంటే తీసుకొని వచ్చి శాలువలు కప్పడం, దండలు కప్పడం, ఇది కాదండి సన్మానం అంటే. ఎదుటి వారిని గౌరవించడము, మనల్ని మనము తగ్గించుకోవడం, అది సన్మానం అంటే. ఆ మనస్తత్వం ఎప్పుడైతే మనలో ఉండదో మనం ఆయన రాజ్య నివాసులము కాదు. బ్యాక్ బిచ్చింగ్ క్యారెక్టర్ చాలా మందిలో ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటారు, తర్వాత మరోలా ఉంటారు. అలాంటి ఆరాధన ఆయనకు కావాల్సింది కాదు. అలాంటి ఆరాధన ఆయన అంగీకరించేవాడు కాదు. అలాంటి వారు ఆరాధించిన దాన్ని ఆయన వినడానికైనా సిద్ధపడాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మాటలో చెప్తున్నాడు, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఏంటంట? అతడు ప్రమాణం చేస్తే మాట తప్పడు. రాజ్య నివాసునికి ఉండవలసిన లక్షణాలు ఈ విధంగా లేకుండా ఆయనను ఆరాధించడానికి మనం వచ్చేసామంటే ఆయన యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నవాడు కాదు. వర్షిప్ ఈజ్ నాట్ వర్షిప్. ఏంటి? వర్షిప్ ఈజ్ నాట్ వర్షిప్, దట్ ఈస్ వర్షిప్. వర్త్ ఉండాలి. మనం ఆరాధించే ఆరాధనలో వర్త్ ఉండాలి. వర్డ్గా ఎవరైనా ఆరాధిస్తారు, అనగా పెదవులతో మాటపూర్వకంగా ఎవరైనా ఆరాధిస్తారు, కానీ వర్త్ ఉండాలి కదా మనం ఆరాధించే ఆరాధనలో. అలా ఉండాలి అంటే ఈ ప్రవర్తన గలవారిగా ఉంటేనే ఆయన రాజ్య నివాసులుగా ఉంటాము. ఆయన రాజ్య నివాసులు ఎవరైతే ఆరాధిస్తారో వారి యొక్క ఆరాధనను ఆయన ఏమాత్రము కూడా త్రోసిపుచ్చాడు. కాబట్టి మంచి ప్రవర్తన గలవారిగా, ఆరాధించే క్రమాన్ని మనం ఎరిగిన వారిగా, ఆత్మతోనూ సత్యముతోనూ నిత్యము ఎల్లప్పుడూ మనఃపూర్వకంగా ఆరాధించే వారం అయితేనే, అది పాటల విషయంలో అయినా, ప్రార్థన చేసే విషయంలో అయినా, అపోస్తుల బోధ వినే విషయంలో అయినా, ప్రభు బల్లలో చేయివేసే విషయంలో అయినా, కానుకలను సమర్పించే విషయంలో అయినా మనము యోగ్యమైన వారిగా ఉండాలి. ఇది సరి చేసుకుంటే మనకు మేలు, లేదు అనుకుంటే మనకే నష్టం. ఇలాంటి ప్రవర్తన కలిగి మనం నడుచుకోవడమే ఆయనకు కావాల్సినది. ఆయన రాజ్య నివాసులకు ఉండవలసినదే అది. దేవుని రాజ్యము అంటే భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందము. ఆయన రాజ్య నివాసులమైతే మనలో ఉండవలసినది నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందము. ఇది ఎప్పుడైతే మనం అనుభవించలేదో మనం ఆరాధించే ఆరాధన అంతా కూడా వ్యర్థమైన ఆరాధన అంటున్నాడు ఆయన. ఇది నేను చెప్తుంది కాదు, ఆయన చెప్తుంది. కాబట్టి జాగ్రత్త పడదాం. పెదవులతో గణపరచడం కాదు, హృదయపూర్వకంగా ఆయనను గణపరచడానికి సిద్ధపడదాం. సరిదిద్దుకోవాల్సినవి సరిదిద్దుకొని ఆయనను క్రమమైన విధానంలో ఆరాధించడానికి సిద్ధపడదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి, దేవ పరిశుద్ధుడా, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. మిమ్మల్ని ఆరాధించే వారము మేము ఏ విధంగా ఉండాలో, ఏ విధమైన ప్రవర్తన గలవారిగా ఉండాలో మీ అనాది సంకల్పంలో మమ్మల్ని అందరినీ కూడా ఏర్పరచుకొని మీ కుమారుడిని యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన రక్తంలో మమ్మల్ని కడిగి పరిశుద్ధులుగా చేసి ఇటు రీతిగా మీ రాజ్య నివాసులుగా మమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టిన విధమును బట్టి మీకు కృతజ్ఞతలు. నిజమైన ఆరాధన ఏ విధంగా చేయాలో, క్రమమైన ఆరాధన మిమ్మల్ని ఏ విధంగా చేయాలో తండ్రి, మిమ్మల్ని ఆరాధించే క్రమం ఏదో ఎరగకుండా మీ రాజ్య నివాసులుగా ఉండడము అసాధ్యమన్న విషయాన్ని ఎరిగిన మేము క్రమమైన విధములో తండ్రి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని మహిమపరిచే పిల్లలుగా మేము ఉండేలా సహాయం చేయండి. ఆరాధన అంటే కేవలం పెదవులతో గణపరచడం కాదు, కానీ హృదయపూర్వకంగా మిమ్మల్ని గైకొనడం, మీ మాటల ప్రకారంగా నడుచుకోవడం, మిమ్మల్ని గణపరచడం అన్న విషయాన్ని ఎరిగిన మేము దాని విషయంలో నిర్లక్ష్యంగా ఉండకుండా జాగ్రత్త పడే అవకాశాన్ని దయచేస్తారని ఆశిస్తూ అర్చిస్తూ ప్రతి విషయంలో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరలా రానయ్యున్న యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.